నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హనుమకొండ జిల్లా షాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో నేడు సర్పంచ్ల ప్రమాణ స్వీకార ఉత్సవం. షాయంపేట మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్ గజ్జి ఐలయ్య, ఉప సర్పంచ్ తుడుం శ్రవంతి రాజు వార్డు సభ్యులు పదవి బాధ్యతలు చేపట్టారు. కొత్త సర్పంచ్ల ముందు గ్రామ సమస్యలు ఎన్నో పేరుకుపోయి ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించి ముందుకు సాగాలంటే ఎన్నికల ముందు చెప్పినట్టుగా గ్రామంలో కోతుల బెడద నుంచి ప్రజలకు రక్షణ మరియు గ్రామంలో సైడ్ కాల్వల సమస్యలు, సీసీ రోడ్లు, సైడ్ కాల్వలు, వీధి లైట్లు ఇస్తానని ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు. గ్రామ సర్పంచ్ గజ్జి ఐలయ్య, ఉప సర్పంచ్ తుడుం శ్రవంతి రాజు వార్డు సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం గురించి ఓకే. ఈరోజు ఎన్నుకోబడినటువంటి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా హాజరైనటువంటి అధికారులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ గారు, అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి మీ గ్రామ సర్పంచ్ ఐలన్న గారు, గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, ఈరోజు ప్రజా సమస్యలు తీర్చడమే లక్ష్యంగా ఎంచుకొని గ్రామ సర్పంచ్ గాని, కార్యవర్గం గాని ఆ దిశలో పయనించాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, గ్రామ సర్పంచ్ అనేది ప్రజల హృదయాల్లో మనల్ని గుర్తించి గ్రామానికి ప్రథమ పౌరునిగా ఎన్నిక చేసిన మనం 5 సంవత్సరాలు ఈరోజు రాష్ట్ర ఫుడ్లు గాని, ఇంకా డ్రైనేజ్ గాని, సీసీ రోడ్లు గాని, మౌలిక సదుపాయాలు ఏమున్నా కలిసి కట్టుగా అందరూ కూడా గ్రామ అభివృద్ధి కొరకు సహకరించి నాతో వెంటబడి ఇస్తానని గ్రామ సర్పంచ్ గా, ఉప సర్పంచ్ గా, వార్డు సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా పోటీ చేసి ఓడిపోయినటువంటి మిత్రులు కూడా ఐక్యతతో గ్రామ అభివృద్ధి కొరకు అందరూ కూడా సహకరించి ఈరోజు ఈ పత్తిపాక గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే దిశలో మరి ఐలన్న నాయకత్వంలో అందరూ కూడా సహకరించాలని మీకు ఈ సందర్భంగా నేను పనులు చేయించేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ పత్తిపాక గ్రామం మరి ఎంతో ప్రేమతో, అభిమానంతో మీరు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అండగా, చేయుతగా మీకు మరి పనులు సక్రమంగా జరిగే విధంగా, ఎందుకంటే ఈ రోజే ఈ నియోజకవర్గంలో 182 గ్రామ సర్పంచులు ప్రమాణ స్వీకారం ఉంది కనుక వీలైనన్ని గ్రామ పంచాయతీలో శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయతను కలిగి ఉంటానని నేను స్వీకరించబోతున్న విధికి నమ్మకంగా నిర్వహించబోతున్నానని దైవ సాక్షిగా సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయతను కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధికి నమ్మకంగా నిర్వహించబోతానని భగవంతుని సాక్షిగా సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను.